వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా హెల్తీనే కదా! అందులో గ్రీన్ వెజిటబుల్స్ అంటే ఇంకా హెల్తీగా ఉంటాయి. సో, అందులో వన్ ఆఫ్ ద హెల్తీ వెజిటబుల్ బ్రొకోలీ అన్నమాట. బట్ మనం పిల్లలకి డైరెక్ట్‌గా మనం బ్రొకోలీస్ పెట్టామంటే తినరు. అంత ఇష్టంగా తినరనమాట. సో, అలాంటి టైంలో ఈ విధంగా ఎగ్ కూడా మిక్స్ చేసి బ్రొకోలీ ఎగ్ ఫ్రై చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. సో, ఎగ్‌తో పాటు కలిపి బ్రొకోలీ కూడా వెళ్ళిపోతుందనమాట. ఇందుకోసం ఒక బ్రొకోలీని తీసుకొచ్చి ఇది సూపర్ మార్కెట్స్‌లో అలాగే అమ్ముతారు. తీసుకొచ్చి దాన్ని నీట్‌గా కట్ చేసి సన్న సన్న ముక్కలుగా చేయాలనమాట. సో, ఇది చూడ్డానికి కాలీఫ్లవర్ లాగా ఉంటుంది. తినేదానికైతే క్యాబేజీ ఫ్లేవర్‌తో ఉంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీన్ని. బ్రకోలీని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే దీనికి ఎర్రగడ్డ కూడా చిన్నదైతే ఒక 2 ఎర్రగడ్డలు, పెద్దది ఒక ఎర్రగడ్డ సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి ఇందులో 4 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బ్రకోలీ అలాగే ఆనియన్ రెండిటిని కూడా వేసి ఇప్పుడు వాటికి పట్టడానికి లైట్‌గా సాల్ట్ వేయాలన్నమాట. సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి వేయించండి. సో, ఇది మీడియం ఫ్లేమ్‌లో చేశామంటే బ్రకోలీ బాగా కుక్ అవుతుందనమాట. సో, బాగా వేయిస్తూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఒకసారి చూసి వేయించాలన్నమాట. సో, ఇవి ఒక హాఫ్ వేగిన తర్వాత అందులో లైట్‌గా పసుపు పొడి వేసి ఇంకొక 5 మినిట్స్ వేయించండి. సో, చూస్తున్నారు కదా! బాగా బ్రకోలీ ఉడికినట్టు అనిపిస్తుంది. ఈ స్టేజ్‌లో మిరప్పొడి ఒక స్పూన్, అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ కావాలనుకుంటే మీరు మిరియాల పొడి లేదా జీలకర్ర పొడి కూడా ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. సో, ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత అందులో కోడిగుడ్లను 4 కొట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత స్లోగా గరిటెతో తిప్పుతూ వచ్చారంటే ఎగ్ అనేది గట్టిగా అలాగే పెద్ద పెద్ద సైజెస్‌లో ఉంటుందనమాట. లేదంటే చిన్న చిన్న పీసెస్‌గా అయిపోతుంది. సో, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి ఎగ్ పొరుట్లాగా చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా తిన్నారంటే టేస్టీ బ్రకోలీ ఎగ్ పొట్టు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం